వెల్కమ్ టు శ్రీకాంతాస్ ఆస్ట్రాలజీ ఛానల్. ఇంతకుముందు వీడియోలో ఆత్మకారక, కారకాంశ, రాశి, లగ్నం వీటి ఫలితాలు మనిషి జీవితం మీద ఎలా ఉంటుంది, భవిష్యత్తు జాతకం మీద ఎలా ప్రభావం చూపిస్తాయో ఒకసారి విశ్లేషించుకున్నాం. ఇప్పుడు ముఖ్యంగా మోక్షం అంటే ఏంటి, తర్వాత గత జన్మ కర్మలు అంటే ఏంటి, వీటితో మనకున్న సంబంధం ఏంటి, ఈ ఈ జన్మలో వాటి ఫలితాలు మన మీద ఎలా ఉంటాయి, వాటి నుంచి బయటపడే మార్గం ఏదైనా ఉందా, ఈ విషయాలన్నీ ఇది చాలా లోతైన విషయం. అంటే ఒక్క వీడియోతో పూర్తిగా మీకు సమాచారం అందుతుందని అనుకోలేను. ఎంతవరకు నాకు అవకాశం ఉందో అంతవరకు మీకు విశదీకరించేదానికి ప్రయత్నిస్తాను. మనకి పైన దేవలోకం, పితృలోకం, తిరియగ్ లోకం, నరకలోకం, ఇలాగా 4 లోకాలు ఉన్నాయి. కింద పాతాళ లోకం ఒకటి ఉందనుకోండి, దాంతో మనకి సంబంధం లేదు. అంటే మనం పాతాళ లోకానికి పోయే అవకాశం లేదు. ఎంతసేపటికి పైనున్న ఈ లోకాలతోనే మనకి సంబంధం. దేవలోకం అంటే ఎవరు ఉంటారంటే బ్రహ్మ, ఇంద్ర, దేవతలు వీళ్ళందరూ ఉంటారు. బాగా పుణ్యం చేసి మోక్షానికి అర్హులైన వాళ్ళందరూ దేవలోకంలో ఉంటారు. అంటే వాళ్ళు ఫర్దర్గా దేవలోకం అనేది మోక్షానికి ముందు ఒక స్టెప్. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళా అక్కడ కొన్ని పుణ్యాలు, కొన్ని భగవంతునికి సంబంధించి కొన్ని సేవలు చేసిన తర్వాత మనం మోక్షానికి అక్కడ ఎలిజిబిలిటీ మనకి వచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా కింద భూలోకం నుంచే నేరుగా మోక్షం పొందిన వాళ్ళు మనం చాలా చరిత్రలో విన్నాము. కథలన్నీ భక్త కన్నప్ప లాంటి వాళ్ళు, ఏమీ తెలియని, ఏమీ రాని భక్త కన్నప్ప మోక్షాన్ని కాళహస్తిలో ఎలా పొందాడో మీ అందరికీ తెలిసిన విషయం. అలాంటి ఎక్స్ట్రాడినరీగా చేసేవాళ్ళు కొంతమంది భూలోకం నుంచి, వాళ్ళకి ఏమీ అంటే వాళ్ళ మనసు అమాయకం, చేసేవి కొన్ని, ఆయన వేట చేశాడు, కొన్ని జంతువులు చంపాడు, కొంతరి మీద కొంత ఇదిగా ఉన్నాడు, అయినా కూడా ఆయనకి ఎందుకు మోక్షం వచ్చింది అంటే ఆయన ఎక్స్ట్రాడినరీగా భగవంతుని సేవ చేశాడు. కన్ను కారుతూ ఉంటే ఆయన కన్ను తీసి భగవంతుడికి పెట్టి భగవంతుడిని మెప్పు పొందిన తర్వాత మోక్షాన్ని పొందాడు. ఇలాగా కొన్ని ఎక్స్ట్రాడినరీగా చేసే భూలోకంలో ఉండేవాళ్ళు కూడా డైరెక్ట్గా మోక్షం పొందిన వాళ్ళు ఉన్నారు. కానీ ఎక్కువ మంది ఎవరైతే బాగా పుణ్యం చేస్తారో, దానాలు చేస్తారో, భగవంతుని పూజలు, సేవలు చేస్తారో వాళ్ళందరూ దేవలోకం వరకు వెళ్ళగలుగుతారు. మోక్షం రావాలి అంటే దానికి ఒక స్పెషల్గా కొంత ఏదో ఒకటి చాలా పెద్దదైనది, ముఖ్యమైనది భగవంతునికి చేసి ఉంటే తప్పక మోక్షం రాదు. అయితే ఇక పితృలోకం అనేది ఏంటంటే, దేవలోకం అయిపోయింది, మనం దేవలోకానికి ఎవరెవరికి ఎంట్రీ ఉంది. మోక్షానికి ఒక స్టెప్ ముందు ఉండేది దేవలోకం, అంటే స్వర్గలోకం అనుకోండి. అక్కడ అందరికీ ఉన్నంతకాలం సుఖ సంతోషాలు ఉంటాయి, వాళ్ళకి మళ్ళీ రీబర్త్ ఉండదు. అక్కడి నుంచి మోక్షానికి ప్రయత్నించే వాళ్ళంతా దేవలోకంలో ఉంటారు ఒక రకంగా చెప్పాలంటే. ఇకపోతే పితృలోకంలో ఎవరు ఉంటారు అంటే అంటే వాళ్ళ ఆయుష్ తీరి పెద్దవాళ్ళు, వాళ్ళు పాపాలు చేసినా పుణ్యం చేసినా వాళ్ళందరూ ఆయుష్ తీరిన వాళ్ళందరూ పితృలోకంలో ఉంటారు. సో ఆ లోకం నుంచి అక్కడ నిర్ణయిస్తారు వీళ్ళు చేసిన పాపాలకి పుణ్యాలకి
వీళ్ళని ఎక్కడికి తీసుకెళ్ళాలా అనే ఒక నిర్ణయం జరుగుతుంది అప్పుడు అక్కడ. ఆ నిర్ణయం ఎలా జరుగుతుందంటే, పాపం చేసినా పుణ్యం చేసినా ముందు దేవలోకానికి తీసుకెళ్తారు. దేవలోకానికి తీసుకెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందంటే, ఒక వారం రోజులు దేవలోకం అంటే స్వర్గలోకానికి వెళితే ఎలా ఉంటుందో ఈ ఆత్మకి ఒకసారి రుచి చూపిస్తారు ఫస్ట్. సో ఆ రుచి చూసిన తర్వాత ఆ ఆత్మ ఆశ కలుగుతుంది. ఏ ఆశ కలుగుతుందంటే, నేను కూడా వీళ్ళతో పాటు ఇక్కడ ఉంటే ఇంత సుఖ సంతోషాలతో ఉండొచ్చు కదా అనే ఒక ఆశని ఆత్మకి కల్పిస్తారు ఫస్ట్. అంటే ఉదాహరణకి ఎయిర్పోర్ట్లో మన వాళ్ళు ఎవరన్నా వెళ్తున్నప్పుడు మనల్ని కొంచెం ఒక స్టేజ్ దగ్గర ఆపేస్తారు, లోపలికి పోనివ్వరు, ఎందుకంటే సెక్యూరిటీ చెక్లు అవన్నీ ఉంటాయి కాబట్టి. సో అలా ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు ఏమనిపిస్తుందంటే, ఒక్కసారైనా మనం విమానం ఎక్కితే బాగుండు అనే మానసికంగా మనం ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. అలా నిర్ణయాన్ని కల్పించుకుంటారనే సదుద్దేశంతో ముందు ఒక కొన్ని రోజులు దేవలోకంలో ఉంచుతారు. ఆ దేవలోకంలో ఉంచిన తర్వాత ఈ లోపల వీళ్ళ కర్మ ఎంతవరకు ఉంది, ఏముంది అవన్నీ చిత్రగుప్తుడు వారు లెక్కేసిన తర్వాత అప్పుడు వాళ్ళు నరకలోకానికి తీసుకొస్తారు. అదే పుణ్యం చేస్తుంటే అక్కడే కంటిన్యూ అయిపోతారు. సో పాపాలు చేస్తుంటే దానికి పనిష్మెంట్ ఇవ్వాలి. పనిష్మెంట్ ఇవ్వాలంటే నరకలోకానికి తీసుకొచ్చి అక్కడ పనిష్మెంట్ ఇస్తారు. ఇక్కడ పనిష్మెంట్ ఎలా ఉంటుందంటే, ఉదాహరణకి ఒక వ్యక్తి ఇక్కడ మర్డర్ చేయటమో ఏదో ఒక తప్పు పని చేసినప్పుడు జైలుకు వెళ్తాడు. జైలుకు వెళ్తే కొంత పనిష్మెంట్ ఉంటుంది ఇన్ని సంవత్సరాలని. దాంతోపాటు కొంత ఫైన్ కూడా వేస్తారు. ఆ ఫైన్ కట్టిన తర్వాత మాత్రమే ఆ వ్యక్తిని జైలు నుంచి విడుదల చేస్తారు. కారణం ఏంటంటే, ఆ ఫైన్ కట్టడానికి చాలా ఇబ్బంది పడి కడతాడు కాబట్టి, ఒకవేళ అతని మనసు ఇక్కడ అంటే జైల్లో ఉన్నప్పుడు అతని మనసు మారేదానికి అన్ని రకాల ప్రయత్నిస్తారు. ఒకవేళ బయటకు వచ్చి మారకుండా పాత పద్ధతినే ఎంచుకున్నప్పుడు ఆయనకి గుర్తు చేసేదానికి ఈ ఫైన్ ఒకటి ఉంటుంది. ఈ డబ్బులు కట్టాలి. ఈ డబ్బులు ఎలా ఉంటుంది, ఏ అప్పు చేసో కడతాడు. ఈ అప్పు అంతా ప్రతి నెల తీర్చుకుంటూ వెళ్ళాలి. అది తీర్చేటప్పుడల్లా నేను ఆ పొరపాటు చేశాను కాబట్టి నాకు జైల్లో వేశారు, నాకు శిక్ష పడింది, ఇప్పుడు చూడు నేను ఇంతంత ఫైన్ కట్టాల్సి వస్తుంది అనే గుర్తు కోసంగా ఆ ఫైన్ కూడా వేస్తారు. ఒక ఇంప్రిజన్మెంట్ వేస్తేనే, జైలు శిక్ష వేస్తేనే సరిపోతుంది. ఫైన్ ఎందుకు వేయాలి అంటే ఇది కారణం. అలాగే నరకలోకంలో కూడా మన ఇంప్రిజన్మెంట్ లాగా, జైలు శిక్ష లాగా అక్కడ పనిష్మెంట్లన్నీ ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఒక ఫైన్ లాగా కొంత మనకి ఈ నెక్స్ట్ జీవితంలో అంటే మళ్ళా ఇంకొక పునర్జన్మ ఎత్తిన తర్వాత ఇది మనతో పాటు పంపిస్తారు దాన్ని. ఆ పంపించేటప్పుడు ఎలా ఉంటుందంటే, అది మనకి భారంగా ఉంటుంది. అది మనం తీర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. మంచి పనులు చేసి దైవనామం చేసుకొని పూజలు చేసుకొని అంటే పుణ్య తీర్థాలు దర్శించుకొని పుణ్య నదుల్లో స్నానం ఆచరించి ఇలాగ చాలా పద్ధతులు ఉన్నాయి. అవన్నీ చేసుకుంటూ దానాలు చేసి గుళ్ళు కట్టించి ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇవన్నీ చేసిన వాళ్ళకి ఆ ఫైన్ కొంచెం 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 తగ్గుతూ వస్తుంది. అది ఎప్పుడు ఆయన ఈ జన్మలో మళ్ళా పాపాలు చేయకుండా ఉంటాయి. అయితే ఈ జన్మలో కూడా ఎవరైనా పాపాలు చేస్తుంటే ఆ పాపాలు ఈ ఫైన్ తీరితే తీరినట్టు, లేదంటే ఆ ఫైన్ బ్యాలెన్సు మళ్ళా పైకి వెళ్ళేటప్పుడు మళ్ళా పైకి తీసుకెళ్ళిపోతాడు. సో ఇది జరుగుతున్నది. ఈ ఫైన్ అనేది మనకి జీవితంతో బర్త్తో పాటు మనకి కార్మిక్ ఎనర్జీ. ఇది మనకి కర్మ సిద్ధాంతంగా ఇది మనతో పాటు మన పుట్టుకతోటి వచ్చేస్తుంది. అయితే ఇక్కడ పనిష్మెంట్ అయిన తర్వాత చాలా రోజులు మనం ఆ ఆత్మ వెయిట్ చేయాల్సి వస్తుంది. ఎందుకనంటే మనం చేసిన పాపం ఎంత ఉంది, దానికి పనిష్మెంట్ ఇచ్చారు, కానీ మనం ఎంత ఫైన్ కట్టాల్సి వస్తుంది. ఆ ఫైన్ కట్టడానికి మళ్ళా నెక్స్ట్ జన్మలో ఎవరు కడుపున పుట్టాలి, ఏ రకంగా అతనికి అవకాశం ఇవ్వాలి అని అన్ని రకాల ఆలోచించి ఎవరికి కరెక్ట్గా మనం సూట్ అవుతామో ఆ సమయం వచ్చేదాకా మనల్ని అక్కడే ఉంచుతారు. సో అక్కడ ఉంచిన తర్వాత మన సమయం వచ్చినప్పుడు మనం ఎక్కడ బర్త్ తీసుకోవాలో ఆ బర్త్లో మనం కిందకు వచ్చేస్తాం. దాంతోపాటు ఆ లగేజ్ కూడా తెచ్చుకుంటాం, ఆ ఫైన్ లగేజ్ని కూడా తీసుకొచ్చిన తర్వాత
ఇప్పుడు మనకి ఇక్కడ పరిస్థితి ఏంటంటే బర్త్ అయిపోయింది. అప్పుడు మన పాత వీటికి తగ్గట్టుగా మన దశ సిస్టమ్ కూడా, అంటే దశలు ఉంటాయి కదా మనకి. ఈ టోటల్గా మన జీవితం అంతా మనం పుట్టిన దశ దగ్గర నుంచి వరుసగా అన్ని దశలు, కేతు, తర్వాత వీనస్సు, తర్వాత సన్ను, ఈ రకంగా అందరి దశలు మొత్తం 120 సంవత్సరాలు మనకు దశలు ఉన్నాయి. ఈ దశలు ఎప్పుడు మొదలవ్వాలి, ఏ రకంగా మొదలవ్వాలి, ఏ దశలో అతను పాపం కడుక్కోవడానికి, ఆ ఫైన్ పే చేయడానికి మనం అవకాశం కల్పించాలి. దాంట్లో ఆయనకి ఎన్ని యోగాలు, అంటే కొన్ని యోగాలు ఉంటాయి, ఆ యోగాలు ఇస్తే దాన్ని సక్రమంగా ఉపయోగించుకొని ఎలా ఈ అప్పుని మనకి తీర్చేస్తాడు, ఇవన్నీ లెక్కలేసుకొని మనకు ఆ దశా సిస్టమ్స్ అంతా మొత్తం డిసైడ్ అయిన తర్వాత మనల్ని కిందకు పంపిస్తారు. ఈ పంపించినప్పుడు ఇప్పుడు ఇక్కడ కొంతమంది సూసైడ్ చేసుకుంటారు. ఏమంటారంటే చాలామంది నాకు జాతకం దగ్గరికి పోయి నాకు ఎంత లైఫ్ ఉంది అని అడుగుతారు. ఏమండి మీకు పూర్ణాయుష్ ఉందండి, మీకు 80-90 ఏళ్ళు ఉంది, బతుకుతారు, హాయిగా హ్యాపీగా ఉండండి అని చెప్తాం. చెప్పిన తర్వాత ఆయన ఏమంటాడు, నాకు 90 ఏళ్ళు ఉన్నప్పుడు నేను రైలుకి ఎదురుగుండా నిలబడతాను, నేను నిలబడితే మరి నేను బతకాలి కదా అని ఒక క్వశ్చన్ వేస్తాడు. నిజమే, ఆయన బతికే ఉంటాడు. కానీ ఇక్కడ తేడా ఏంటంటే ఆత్మ మాత్రం ఆయన జీవితం ఎంతవరకు ఆయనకు ఉందో, మన భూలోకంలో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఆత్మ ఇక్కడే ఉంటుంది. ఒక్క బాడీ మాత్రం, అంటే ఒక క్యారేజ్ మంది ఆత్మను తీసుకొచ్చిన మన బాడీ మాత్రం పోతుంది. అంతేగాని మనం సూసైడ్ చేసుకున్నాం కాబట్టి నేరుగా స్వర్గలోకానికి వెళ్ళటము, నేరుగా నరకలోకానికి వెళ్ళి మళ్ళీ రీబర్త్ ఇంకో రకంగా రావటము, ఇవన్నీ జరుగుతాయని ఊహించుకొని కొంతమంది సూసైడ్ చేసుకుంటే మాత్రం ఇది వాళ్ళకి ఈ లోకం కన్నా కూడా అటు పై లోకానికి పోక, ఇటు మధ్యలోకానికి రాక, కింద ఉండలేక పైకి పోలేక మధ్యలో ఉండే పరిస్థితి వాళ్ళకి నిజంగా అది వర్ణనాతీతం. దానికన్నా సూసైడ్ చేసుకోకుండా ఈ లోకంలోనే పూర్తిగా ఆయన జీవితం ఉన్న వరకు బతకటమే మేలని అనిపించేట్టుగా వాళ్ళకి తర్వాత జీవితం ఉంటుంది. ఇది తెలిసిన వాళ్ళు ఎవరు సూసైడ్ చేసుకోరు. ఇంకొకటి, తర్వాత భగవంతుడు మనల్ని పైనుంచి కిందకు పంపించేటప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు మనం జైల్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు మన మీద ఏమీ రిస్ట్రిక్షన్స్ ఉండవు. వాళ్ళు మనల్ని నమ్ముతారు. ఏమని నమ్ముతారంటే, ఈయన ఆల్రెడీ పనిష్మెంట్ తీసుకున్నాడు కాబట్టి ఇలాంటి పిచ్చి పనులు, ఎదవ పనులు, ఇలాంటి మర్డర్లు ఇలాంటివి చెయ్యడు అని ఒక నమ్మకం. ఫ్రీ విల్, అంటే నీ ఇష్టం, నువ్వు ఎలాగైనా బతుకు, నీ జీవితంలో నీ పనిష్మెంట్ అయిపోయింది అని మనల్ని ఎలా పంపిస్తారో జైల్లో నుంచి, అదే రకంగా భగవంతుడు మనకి ఈ రకంగా పంపించేస్తాడు. ఏమి కండిషన్స్ ఉండవు, అంతా మన చేతుల్లోనే పెడతారు. నీ కర్మ, నీ పాత కర్మను తీర్చుకుంటావో లేకపోతే కొత్త కర్మలు నెత్తినేసుకుంటావో, ఇవన్నీ వేసుకొని మళ్ళా వచ్చి మళ్ళా మీరు జన్మ తీసుకుంటారో అది మీ ఇష్టం, మీకే వదిలేస్తున్నాను అని భగవంతుడు మనకి కిందకు పంపిస్తాడు. ఆ పంపించేటప్పుడు ఏమేమి వస్తాయంటే సంచిత కర్మ అని ఒకటి ఉంది. సంచిత కర్మ అంటే నేను చెప్పిన ఈ ఫైన్ అంటే ఒక గత జన్మదే కాదు, అన్ని జన్మలు అలా తీర్చకుండా మిగిలిపోయినవన్నీ అక్యూములేట్ చేస్తారు. సంచితం అంటే అక్యూములేట్ చేయటం. అక్యూములేట్ చేసి మనతో పాటు ఆ బ్యాగును కూడా తీసి మనకి కిందకు పంపిస్తారు. ఇది సంచిత కర్మ అంటారు. సో ఇప్పుడు ఇందుట్లో ఈ ఫైన్ పోర్షన్ అనేది మనకి ప్రారబ్ధ కర్మ అవుతుంది. అందుట్లో ఈ ఫైన్ పోర్షన్, ఏదైతే ఫైన్ పోర్షన్ ఉందో అది ప్రారబ్ధ కర్మ అవుతుంది. అంటే ఇప్పుడు మనకి ఆ ప్రారబ్ధ కర్మ అంటే సంచిత కర్మతో కిందకు వచ్చి అది మనకి ఈ జీవితంలో ప్రారబ్ధ కర్మ, ప్రారబ్ధం అంటారు ఎవరైనా, అంటే పూర్వజన్మలో అన్నీ మిగిలిపోయినవన్నీ సంచిత కర్మ, అది గత జన్మది ప్రారబ్ధ కర్మ. ఈ మొత్తం కలిపి మనకు సంచిత కర్మగా కిందకు వస్తాం. ఈ ప్రారబ్ధ కర్మ మన జీవితాన్ని ఇక్కడ నడిపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ క్రియామాన కర్మ అని ఉంది. ఇంకొక కర్మ క్రియామాన కర్మ అంటే ఏంటంటే దీంట్లో 2 రకాలు ఉంటాయి. ఈ 2 రకాలు అంటే ఏంటంటే అవి, ఒకటి ఆరబ్ధ కర్మ, రెండోది అనురాధ కర్మ. ఈ క్రియామాన కర్మలో ఏంటంటే ఆరబ్ధ కర్మ అంటే ఏంటంటే పెటీ మిస్టేక్స్, అంటే పెటీ ప్రాబ్లమ్స్. ఇప్పుడు మనం ఏదన్నా సైకిల్ రాంగ్ రూట్లో పోవటమో, వెహికల్ రాంగ్ రూట్లో పోవటమో, లేకపోతే ట్రాఫిక్ సిగ్నల్ ఉన్నా మనం దూసుకుపోవటమో, ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్కి అక్కడికక్కడే ఫైన్ కట్టేస్తాం.
సో అలాంటివి అక్యుములేట్ అవ్వవు, ఈ జీవితంలోనే అయిపోతాయి. ఇలాంటివి చాలామంది అనుకుంటారు, ఇప్పుడున్న కలియుగంలో ఇప్పుడు నేను చేసిన పాపాలని ఈ జీవితంలోనే అనుభవిస్తారు. కానీ ఎలాంటివంటే చిన్న చిన్నవి మాత్రమే ఇక్కడ అనుభవిస్తారు, పెద్దవి మళ్ళా మీరు మోసుకొని పైకి. అయితే ఇక్కడ అనురాధ కర్మ అనేది ఒకటి ఉంది. అనురాధ కర్మ అంటే మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు ఇద్దరు కలిసి ఒక మర్డర్ చేస్తారో లేకపోతే ఏదో ఒక తప్పు పని చేస్తారు ఇద్దరు, కానీ ఆ సమయానికి పోలీసులు వచ్చి పట్టుకుంటే ఒక్కడనే పట్టుకుంటాడు, రెండో వాడిని పట్టుకోరు, తప్పించుకొని పోతాడు. సో ఆ ఒకడికి పనిష్మెంట్ వస్తుంది, వాడు బయటపడిపోతాడు పనిష్మెంట్ అయిన తర్వాత. ఈ రెండో వాడు దొరకడు. ఎప్పుడు దొరుకుతాడంటే ఎప్పుడో చివరిలో దొరుకుతాడు అనుకోండి, అప్పుడు ఇక్కడే అనుభవిస్తాడు. ఒకవేళ నేను తెలివిగా తప్పించుకున్నానని ఎవరన్నా అనుకుంటే అది పైకి దీంతో పాటు కలిసి వెళ్తుంది. అది అనురాధ కర్మ అంటారు దాన్ని. ఈ రకంగా ఈ క్రియామాన అంటే ఈ జీవితంలో ఇప్పుడు మనం చేస్తున్న కర్మలు ఈ రకంగా. ఆరబ్ధ కర్మ అంటే ఇప్పుడు ఇక్కడే అనుభవించటం, అనురాధ కర్మ అంటే పాత కర్మ బ్యాలెన్స్తో పాటు దీన్ని కూడా కలుపుకొని మనం పైకి తీసుకెళ్ళటం. ఈ రకంగా కర్మ ఉంటుంది. ఇకపోతే అగామి కర్మ ఉంది. అగామి కర్మ అంటే ఏంటంటే మనం పైనుంచి సంచిత కర్మతో ఎలా వస్తామో ఇది పైకి పోయేటప్పుడు దాన్ని అగామి కర్మ అంటారు. పైనుంచి వచ్చిన బ్యాలెన్స్ ఏదన్నా ఉంటే అది, లేదా తీర్చేసామంటే అది ఓకే, జీరో. ఇప్పుడు ఈ జన్మలో మనం ఏదన్నా పుణ్యం చేసినా, పుణ్యం కూడా పైకి తీసుకెళ్ళాలి కదా, పాపం చేసినా అన్నీ కలుపుకొని ఈ అనురాధ కర్మ ఒకవేళ ఏదన్నా బ్యాలెన్స్ ఉన్నా అవి ఇవన్నీ ప్రారంభ కర్మలో బ్యాలెన్స్ ఉన్నా, అనురాధ కర్మలో బ్యాలెన్స్ ఉన్నా, ఇవన్నీ కలుపుకొని పైకి తీసుకెళ్లే కర్మని అగామి కర్మ అంటారు. సంచిత కర్మతో వచ్చి చివరి జీవితం తర్వాత అగామి కర్మతోటి మనం పైకి వెళ్తాం. ఈ మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత నేను ఇందాక చెప్పినట్టు ఏ లోకంలో ఉంచాలి, ఎక్కడ ఉండాలి, మళ్ళీ అది ఫైన్ ఎంత వేయాలి, మరి ఆయన మళ్ళీ తిరిగి ఏ బర్త్ ఎవరి దగ్గర తీసుకోవాలి, ఇకంతా ఈ లెక్కలంతా మామూలే, ఇంతకుముందు జరిగినట్టుగానే జరుగుతుంది. అంటే పాత బర్త్కి ఎలా జరిగిందో ఇప్పుడు మళ్ళీ ఈ బర్త్ కలుపుకొని జరుగుతుంది. అందుకనే అంటే ఏంటంటే ఈ ప్రారబ్ధ కర్మ అనేది మన జీవితాన్ని శాసిస్తుంది. ఇక్కడ శాసించడం అంటే ఎలా ఉంటుందంటే మన ఫేట్నే మార్చేస్తుంది. యాక్చువల్గా నిజంగా మన ఫేట్ బాగుండాలి. ఎప్పుడు భగవంతుడు ఏమంటాడంటే ఈ ఫైన్ ఏదైతే ప్రారబ్ధ కర్మ ఉందో దీన్ని తొందరగా తీర్చేసుకో, అప్పుడు నీకు ఈ జీవితంలో నీకు ఇచ్చిన ఫేటు అంటే అదృష్టం నువ్వు పూర్తిగా అనుభవించు, ఈ అనుభవించి నువ్వు పైకి పుణ్యంతో పైకి రా అని ఫ్రీగా మనల్ని వదిలేస్తే మనం ఏం చేస్తున్నాం, ఇక్కడికి వచ్చి ఈ ప్రారబ్ధ కర్మ తీర్చట్లేదు, అవన్నీ మనం అలాగే పెండింగ్ పెట్టుకుంటున్నాం. ఇక్కడ మళ్ళా కొత్తగా చేస్తున్నాం, అవి కూడా కలుపుకుంటున్నాం. కొన్ని తప్పులు చేసి దొరకకుండా తిరుగుతున్నాం, అవి కలుపుకుంటున్నాం. మనం దేవుడి దగ్గర నుంచి తప్పించుకోలేవు, ఇక్కడున్న లాండ్ ఆర్డర్లో తప్పించుకోవచ్చు, కానీ దేవుడి దగ్గర తప్పించుకోవాలి. అవన్నీ లెక్కలు అవుతాయి, అవన్నీ కలుపుకొని అగామ కర్మగా పైకి వెళ్తారు మీరు. సో ఇవి మీకు టోటల్గా జరుగుతున్న పరిణామాలు. ఇవన్నీ మన జీవితం, మరి బర్త్ తర్వాత మళ్ళీ ఈ కర్మ మళ్ళీ రీబర్త్ ఎలా జరుగుతుంది, ఇవన్నీ. సరే, ఇప్పుడు అసలు పాత రోజుల్లో ఏమేమి ఆయన ఎక్కడి నుంచి పుట్టాడు అనేది మన జాతక చక్రంలో కనుక చూస్తే మన పాత రోజుల్లో ఆయన ఏ జన్మలో ఉన్నాడు, ఎక్కడి నుంచి ఆయన ఇక్కడికి వచ్చాడు అనేది ఒక అవగాహన వచ్చే అవకాశం ఉంది. దాంట్లో ఏంటంటే 9th హౌస్ మన బర్త్ చార్ట్లో 9th హౌస్ కనుక ఆయన లార్డ్ ఎగ్జాల్ట్లో ఉండాలి. ఆయన ఎగ్జాల్ట్లో కనుకుంటే అంటే అది అన్నిటికన్నా ఎక్కువ అంటే మంచి స్థాయిలో పూర్వజన్మలో ఉన్నాడు, ఆ స్థాయి నుంచి ఇక్కడికి వచ్చాడు అని మనకు తెలియాలంటే 9th హౌస్ ఎగ్జాల్ట్లో ఉంటుంది, 9th హౌస్ లార్డ్. తర్వాత ఆయన నీచలో కానీ శత్రుక్షేత్రంలో కానీ ఉన్నాడు అనుకోండి, ఎగ్జాల్ట్లో ఉంటే ఓకే, ఒక్కోసారి నీచలో కూడా ఉండొచ్చు, ఒక్కోసారి శత్రుక్షేత్రంలో కూడా ఉండొచ్చు. ఉన్నప్పుడు ఆయన మన కర్మ సిద్ధాంతం ప్రకారం వేరే దేశాల్లో నుంచి వచ్చి ఇక్కడ పుట్టాడు అని మనకు అర్థమవుతుంది. అంటే అలాగా వేరే దేశాల నుంచి వచ్చిన మళ్ళీ రీబర్త్ మన ఇండియాలో తీసుకున్నప్పుడు ఇలాంటి డెవిల్ ఎనిమీస్లో ఉండే రాసుల్లో పుడతారు. సో కాబట్టి ఈ 9th లార్డ్ అక్కడికి వెళ్తాడు కాబట్టి దాన్ని బట్టి మనం ఈయన పాత జన్మ ఎక్కడో వేరే దేశంలో నుంచి వచ్చాడు అనేది మనకు ఒక అవగాహన వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే ఫ్రెండ్స్ ఓన్ అంటే ఆయన ఓన్ రాశిలో కానీ 9th లార్డ్
ఫ్రెండ్ రాశిలో కానీ కనుక ఉంటే వాళ్ళు సేమ్ కంట్రీ, అదే సేమ్ దేశంలోనే ఇక్కడే వేరే వేరే చోట చనిపోయి మళ్ళీ ఇక్కడ రీబర్త్ తీసుకున్నారు అని మాత్రం చెప్పచ్చు. అయితే ఒక విషయం, ఇక్కడ రీబర్త్ అనేది మనకి ఎన్ని సంవత్సరాల తర్వాత జరుగుతుంది అనేది ఒక లెక్కేసుకోవాలి. ఎంబడే మనం ఇక్కడ చనిపోగానే ఎంబడే బర్త్ అవుతుందని అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఈ పనిష్మెంట్లు అవ్వాలి. ఈ పనిష్మెంట్ అవ్వడానికే పెద్ద క్యూ ఉంటుంది. అక్కడ నిలబడాలి, మీరు ఆ క్యూలో రావాలి, పనిష్మెంట్ తీసుకోవాలి. మళ్ళా మీరు ఎలాంటి బర్త్ తీసుకోవాలో అక్కడ డిసైడ్ అవ్వాలి. డిసైడ్ అయిన తర్వాత అలాంటి కాంబినేషన్ రావాలి. అంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది అనేది ఎవడూ చెప్పలేడు. సో మనం చేసిన దాన్ని బట్టి, అక్కడుండే పొజిషన్ని బట్టి మనకు వచ్చే ఆపర్చునిటీస్, మళ్ళీ రీబర్త్కి మనకు అలాంటి ఆపర్చునిటీ, మనకు ఎలాంటి ఆపర్చునిటీ కావాలో అలాంటి ఆపర్చునిటీ రావాలి. ఆ వచ్చేదాకా మనం వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత అప్పుడు మనకు సరిపోయింది దొరికినప్పుడు మాత్రమే మనకి రీబర్త్ జరుగుతుంది. ఈ విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. మనకి ఎంబడే ఇక్కడ కొంతమంది అంటుంటారు, ఇక్కడ చనిపోయారంటే అక్కడ పుట్టేశారు ఎవరో, ఓకే ఈయనే పుట్టాడు అని ఒక ఆలోచన వచ్చే అవకాశం ఉంటుంది. ఈయన పుట్టింది, ఈయన చనిపోయింది, ఎక్కడికి పోతాడో తెలియదు. ఆ వచ్చిన వాడు ఎక్కడి నుంచి వచ్చాడో కూడా తెలియదు. అన్లెస్ అదర్వైజ్ మనం బర్త్ చార్ట్ చూస్తే తప్పక కొంతవరకు మనకు ఆ ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత సపోజ్ 9th లార్డ్ కనుక గురువు అయ్యాడు అనుకోండి. గురువు అయ్యాడంటే ఆయన ఎక్కడి నుంచి పుట్టి వచ్చి ఉంటాడు అంటే, ఇంతకుముందు పాత జన్మలు ఎక్కడ పుట్టాడు అని అంటే హిమాలయాలు, వింధ్య పర్వతాల మధ్య పుట్టుంటాడు. అంటే మోస్ట్ వాల్యుబుల్ అండ్ ప్రెషస్ ల్యాండ్ అనమాట అది. అంటే దైవత్వంతో నిండుకున్న ల్యాండ్లో నుంచి ఇంతకుముందు జన్మలు అక్కడ పుట్టి అక్కడ నివసించి అక్కడ చనిపోయి ఇప్పుడు రీబర్త్గా ఇక్కడికి వచ్చాడు. మనకు 9th లార్డ్ గురువుగా ఉన్నప్పుడు అలాంటి ఆలోచన మనకు వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే శుక్రుడు కానీ చంద్రుడు కానీ ఉంటే సేక్రెడ్ రివర్స్ అంటే మంచి నదులు, గంగా నది, కావేరీ నది, వీటి ప్రాంతాల్లో అక్కడ బతికి ఆ నీళ్లు తాగి అక్కడి నుంచి ఇప్పుడు ఈ జన్మ ఇక్కడికి వచ్చాడని చెప్పేదానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే మెర్కురీ కనుకైతే, బుధుడు కనుకైతే దైవక్షేత్రాల్లో తిరుపతి, లేకపోతే కాళహస్తి, లేకపోతే యాదగిరిగుట్ట, ఏదన్నా కానివ్వండి, అంటే మన స్టేట్లో ఉన్నవనే కాదు, లేకపోతే ఎక్కడైనా సరే పెద్ద పెద్ద కాశీ, తర్వాత ఎక్కడ మనకి సౌత్లో ఉండే చాలా క్షేత్రాలు, మదురై, ఏదైనా అవ్వచ్చు. ఈ క్షేత్రాల్లో ఆయన అక్కడ బతికి అక్కడ చనిపోయి ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం మనకి దైవక్షేత్రాల్లో ఉన్నప్పుడు ఆయన మెర్కురీ 9th లార్డ్ మెర్కురీ అవుతాడు. మెర్కురీ అయ్యాడంటే ఈ రకమైన భర్త ఆయనకి ఇంతకుముందు ఉంది, దైవక్షేత్రాల్లో జీవించాడు ఇంతకుముందు అని మాత్రం మనం చెప్పే అవకాశం ఉంటుంది. అలాగే శని గనకైతే 9th లార్డ్ కనుక శని గనకైతే ఆయన మన జాతి కాకుండా వేరే జాతి ఎక్కడి నుంచో వచ్చి పుట్టాడు అని మాత్రం చెప్పచ్చు శని గనకైతే. ఇకపోతే సన్ గనకైతే, రవి గనకైతే ఆయన ఫారెస్ట్లు, మౌంటైన్ల మీద ఇంతకుముందు నివసించాడు. అంటే ఆ ప్రాంతాల్లో, పర్వత శ్రేణి ప్రాంతాల్లో కానీ అడవుల్లో కానీ, అంటే మీరు అనొచ్చు అడవుల్లో పుట్టిన వాళ్ళు మనకి అక్కడ ఎవరు నివసిస్తారు ఇక్కడ కానీ. అయితే మనకు వచ్చింది ఇంతకు ముందు ఎవరనేది మనకు ఎలా తెలిసింది? మనిషినే అనుకోవడానికి లేదు. ఏ యానిమల్ అయినా అవ్వచ్చు, జంతువులు అవ్వచ్చు, పక్షులు అవ్వచ్చు, క్రిమికీటకాదులు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు పాత జన్మలు. అయితే అడవుల్లో ఆ ప్రాంతాల్లో తిరిగే వాళ్ళు ఎవరు అంటే ఏ జన్మ అంటే అది కూడా మనం చూడడానికి అవకాశం ఉంది. అది నెక్స్ట్ మనం చూద్దాం, ఎవరు ఇంతకుముందు జన్మలో ఎవరుగా ఉన్నారు అనేది కూడా చూడవచ్చు. ఇప్పుడు ఏ ఏరియాల నుంచి వచ్చేది మనకు వస్తుంది కాబట్టి అక్కడ ఆ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు మనుషులు అవ్వచ్చు, జంతువులు అవ్వచ్చు, పక్షులు అలాంటివి కూడా అవ్వచ్చు. వాళ్ళు రీబర్త్ మళ్ళీ అంటే అక్కడ పుణ్యం చేసిన వాళ్ళకి, అంటే మానవ జన్మ అనేది ఉత్కృష్టమైన జన్మ. ఎవరైనా వేరే వాటిట్లో పుణ్యం చేసిన వాళ్ళకి భగవంతుడు మానవ జన్మలో పుట్టిస్తాడు. ఇక్కడైతే వీళ్ళు మంచి చేసుకొని చివరికి మోక్షం పొందే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఈ జన్మని ఇస్తాడు అనే మనకి ఒక సామెత ఒకటి ఉంది. సో ఆ రకంగా మనకి రవి కనుకైతే ఫారెస్ట్ అండ్ మౌంటైన్స్లో ఉంటుంది. తర్వాత కుజుడు కనుకైతే అంటే డిఫికల్ట్ ప్లేసెస్, అంటే బతకడానికి వీలు కాని ప్లేసెస్లో బతికాడు అనమాట ఇంతకుముందు. అబాండెంట్ ప్లేసెస్, ఎవ్వరు పోని ఏరియాల్లో అక్కడ బతికిన జీవం, అది ఒక మనిషి అనడానికి లేదు, ఒక జీవం. ఆ జీవానికి ఇప్పుడు మనకు గనక కుజుడు గనక 9th లార్డ్ కనుకైతే అలాంటి పరిస్థితి ఉంటుందని చెప్పవచ్చు. ఇకపోతే అదే మనకి చర స్థిర
ద్విస్వభావ అని మనకి ఇవి ఉన్నాయి, రాసులు ఉన్నాయి. అందుట్లో కనుక ఫిక్స్డ్ రాశిలో కనుక పుడితే ఆయన ఇంతకుముందు కూడా వెజిటేరియనే, అంటే ఇంతకుముందు కూడా శాకాహారి మాత్రమే అవుతాడు ఫిక్స్డ్ రాశిలో కనుక పుడితే. అదే మూవుల్లో కనుక అయితే యానిమల్ కానీ, అంటే మూవులు అంటే కదిలేవి కాబట్టి ఒక యానిమల్ అన్నా అవ్వచ్చు, మనిషి కూడా కదిలేవాడు కాబట్టి ఈ రెండిట్లో ఏదైనా అవ్వచ్చు. ఇకపోతే న్యూట్రల్ గనకైతే 9th లార్డు యానిమల్, ఖచ్చితంగా యానిమల్ అని చెప్పచ్చు. అదే ఎనిమీ కనుకైతే ఆయన బర్డ్ అని చెప్పచ్చు. అదే ఎగ్జాల్ట్ కానీ ఓన్ కానీ ఫ్రెండ్స్ అయిన కనుకైతే మంచి హ్యూమన్ బీయింగ్ అక్కడి నుంచి మనకు వచ్చాడు. అంటే మంచి ఎగ్జాల్ట్ 9th లార్డ్ ఎగ్జాల్ట్ అయి ఉండి, మీరు చెప్పినట్టు హిమాలయ ప్రాంతాల్లో మనిషి, నేను చెప్పాను కదా, అదంతా మంచి దైవక్షేత్రం, అది పుణ్యస్థలం. అది ఆ పుణ్యస్థలం నుంచి వచ్చిన వాడు 9th లార్డ్ గురువు అయి ఉండి, అది కనుక ఎగ్జాల్టో కనుక అయితే ఆయన హ్యూమన్ బీయింగ్ కూడా, అంటే మనిషిగా కూడా అక్కడ బతికాడు పూర్వజన్మలో అనేది చెప్పడానికి అవకాశం ఉంది. ఇకపోతే ఇప్పుడు మనకి ఈ జీవితంలో ఎవరు మనకి తల్లిగా ఉండాలి, ఎవరు మనకి మిత్రుడిగా ఉండాలి, ఎవరు తండ్రిగా ఉండాలి, ఎవరు తోబుట్టువులుగా ఉండాలి, ఇవన్నీ కూడా మనకి పాత ప్రారంధ కర్మను అనుసరించి మనకి డిసైడ్ అయిపోతుంది. ఆ కర్మ ప్రకారం మనం ఇక్కడికి వచ్చిన తర్వాత మనం చూస్తే కొంతమందికి తండ్రితో పడదు, కొంతమందికి తల్లితో పడదు, కొంతమంది సోదరులతో పడదు, కొంతమంది ఫ్రెండ్స్తో గొడవలు, ఇట్లా అంత చుట్టూరు ఉన్న వాళ్ళతో ఏ ప్రాబ్లం అప్పుడు పాత రోజుల్లో మనం ఏం చేశామో వాళ్ళు కూడా రీబర్త్ అవుతారు ఇక్కడికి. అంటే మనం వాళ్ళకి చేసిన ద్రోహం మళ్ళా మన మీద వాళ్ళు ప్రతీకారం తీర్చుకోవడానికి రీబర్త్ అవుతారు. మీరు అనొచ్చు, నేను ఇక్కడ పుట్టాను, ఆయన కూడా ఇక్కడే పుడతాడని. ఇక్కడే పుట్టాల్సిన అవసరం లేదు. రీబర్త్ తీసుకునేటప్పుడు మన మీద కక్ష తీర్చుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఒకటి, మనం వెళుతూ ఉంటే మనకి వెనకాల యాక్సిడెంట్ ఏదన్నా కావాలని కాకపోయినా మనకి యాక్సిడెంట్ చేసి మనల్ని ప్రమాదంలో నెట్టచ్చు. లేకపోతే ఇంకా మనకి ఎక్కడెక్కడో ఏదో కంప్యూటర్లో ఫ్రాడ్లు చేస్తూ మన అకౌంట్లో డబ్బులు కూడా మనకి ఎక్కడో మోసం చేసామనుకో వాళ్ళకి, మనకి ఇక్కడ డబ్బులు పోయే అవకాశం ఉంది. మనకు తెలియకుండానే మన డబ్బులు వాళ్ళు ఎక్కడి నుంచైనా ఏ కంట్రీలో అయినా ఉండొచ్చు, ఆ రకంగా కూడా వాళ్ళు పగ తీర్చుకునే అవకాశం ఉంటుంది. లేకపోతే ఏదన్నా పాములు గీములు ఏదన్నా మనం చంపేసి ఉంటే అవి పాములు ఇక్కడ మళ్ళీ తిరిగి మనకు వచ్చి ఎక్కడి నుంచి పుడతాయో ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు కదా, అవి వచ్చి మనల్ని కాటేసి మనం వాటి ప్రతీకారం తీర్చుకునే అవకాశం కూడా ఉంది. సో ఈ రకంగా అవి మన పాత జన్మలో ఎవరెవరికి అన్యాయం చేశామో వాళ్ళందరూ మళ్ళా మన మీద ఆ బాకీ తీర్చుకోవడానికి ఈ జన్మలో ఎక్కడో పుడతారు. బట్ మీకు తెలీదు, వాళ్ళు ఏదో రకంగా మీకు ఆ రకంగా వాళ్ళ కక్షను తీర్చుకోవడం, వాళ్ళ బాకీని తీర్చుకోవడం, ఇలాంటివన్నీ జరిగే అవకాశం ఉంది. ఇకపోతే 5th హౌస్ కనుక రాహు గనక అయితే 5వ హౌస్ గనక రాహు గనుకుంటే అది ఇంతకుముందు జన్మలో పాములు చంపిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ జన్మలో వాళ్ళ నుంచి మనకు పాముల నుంచి ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. 5, 9, 10లో రవి గనుకుంటే ఫాదర్తో రిలేషన్స్ దెబ్బతింటాయి. ఇవి కూడా నేను చెప్తున్నాను పాత జన్మలో ఏం చేసామనేది ఇక్కడ మన జాతక చక్రంలో చూపించేస్తాడు భగవంతుడు. ఈ రకంగా ఉంది అంటే పాత జన్మలో ఏదో రకంగా మనం ఎవరినో ఇబ్బంది పెట్టాం కాబట్టి ఈరోజు మన తండ్రితో మనం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. లేకపోతే ఏ తండ్రి తల్లిని పిల్లల్ని వేరు చేసి ఉండొచ్చు, మన తెలియక మనకు అన్యాయం చేసి వాళ్ళకి ఏదన్నా చేసి ఉండొచ్చు. అలాంటివన్నీ కక్షలు మనకి ఇప్పుడు భగవంతుడు తండ్రికి ఇది మనకి పెట్టేస్తాడు. అలాగే 4, 5లో చంద్రుడు కనుకుంటే మదర్తో రిలేషన్స్ పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది. సో అంటే నేను అంటాం అనేది ఏంటంటే ఇక్కడ దెబ్బతినాలనే కాదు, మనం మంచి చేసి ఉంటే ఇక్కడ మదర్ నుంచి మనకు మంచి రిలేషన్స్ వస్తాయి. పాత జన్మలో ఎవరికన్నా మంచి సహాయం చేసి ఉంటే ఇక్కడ తండ్రి దగ్గర నుంచి మనకు మంచి సపోర్టు, మనల్ని పైకి తీసుకురావడం అంతా ఉంటుంది. అంటే నేను నెగటివ్ చెప్పాననే కాదు, ఇది పాజిటివ్ కూడా వర్తిస్తుంది. వాళ్ళు ఈ ప్రొఫెషన్లో మనకు మంచి చేయాలని మన పాత రోజుల్లో మనం అందరికీ మంచి చేసి ఉంటే ఈ మంచి వీళ్ళ ద్వారా మనకు భగవంతుడు మనకి అందిస్తాడు. తర్వాత 3, 5, 8లో గురువు కనుకుంటే ఎల్డర్ బ్రదరు. మన పాత రోజుల్లో మనం బాకీ పడితే ఇప్పుడు కక్ష తీర్చుకుంటారు. పాత రోజుల్లో ఎవరికైనా సహాయం చేసి ఉంటే ఆ తోబుట్టువులు మనకి సహాయం చేసే అవకాశం ఉంది. అలాగే కుజుడు కనుకైతే యంగర్ బ్రదరు, వీళ్ళు మనకు సహాయం చేసే ఉంది. అయితే 5th మెర్కురీ కానీ సాటర్న్ కానీ ఎవరన్నా
ఉంటే మెటర్నల్ రిలేషన్ అంటే భార్య తరఫున, అంటే మన జీవిత భాగస్వామి తరఫున వాళ్ళతో రిలేషన్స్ ఎలా ఉంటాయి అనేది తెలియాలంటే మనకి 5వ లార్డు మెర్కురీ కానీ శాటర్న్ కానీ కూర్చొని ఉండాలి. అక్కడ ఐదో స్థానంలో కూర్చొని ఉండాలి. లేదా 5వ లార్డు మెర్కురీ కానీ శాటర్న్ రిలేటెడ్ అయ్యి ఉండాలి. వాళ్ళు గనక మనకి అనుకూలంగా ఉంటే పాత జన్మలో ఎవరికో మనం సహాయం చేశాం కాబట్టి ఈరోజు ఇలాంటి మనకి వాళ్ళు తారసపడ్డారు. లేదు మనం వ్యతిరేకంగా ఉంటే మనకు సమస్యలు ఉన్నాయంటే పాత జన్మలో ఎవరికో మనం చేశాం కాబట్టి ఇప్పుడు ఈ రకంగా వచ్చి పడ్డాయి మన ఎత్తున. మరి వీటికి పరిష్కారాలు ఏంటి? వీటిల్లో నుంచి బయటపడే ఆ కర్మ సిద్ధాంతం మనకి ప్రారంభ కర్మ మనతో పాటు వచ్చినప్పుడు వీటి కరెక్షన్స్ ఏదన్నా చేసుకునే అవకాశం ఉందా? చేసుకుంటే నాకు వీళ్ళందరితో బాగా సయోధ్యగా ఉండే అవకాశం ఉంటుంది అనేది కూడా ఇప్పుడు మనం ఒకసారి చూడొచ్చు. తర్వాత 9th లార్డు 9th హౌస్ గురువు ఆయన గనక బాగా పొజిషన్లో ఉంటే మనకు మంచి జరుగుతుంది. ఆయన వ్యతిరేకంగా ఉంటే మనకి ఇదిగా ఉంటుంది. కాబట్టి ఈయన బాగుపరిస్తే మనం కొన్ని విషయాల్లో మనం ఈ రకంగా మనం సాధించే అవకాశం ఉంటుంది. అంటే ఫాదర్ రిలేషన్స్ ఎక్కువగా మెయిన్గా అదృష్టం, లక్. 9th అంటే లక్. సో ఈ లక్కు సంబంధించి మనం గనక ఈ గురువును గనక మనం మంచి చేసుకోగలిగితే, మంచి చేసుకోవటం అంటే మనం సరైన దానాలు, సరైన పూజలు, సరైన వ్రతాలు, సరైన రత్నాలు ఇవన్నీ పెట్టుకొని మనం ఇవన్నీ చేసుకుంటే ఆ 9th లార్డు మనకి ఫాదర్కి ఎలా ప్రాబ్లం వస్తుందని అనుకున్నామో వాటిట్లో నుంచి, మన అదృష్టాన్ని నుంచి, వీటిట్లో నుంచి మనం బయటపడి మనకి ఏదైతే భగవంతుడి ఈ జన్మలో లక్ ఇచ్చాడో దానికి కర్మ అడ్డం పడకుండా, ఆ లక్కుని మనకు దూరం చేయకుండా మనం ఈ గురువును కనుక మనం చేసుకోగలిగితే మనకి మంచి ఫలితాలు మనకు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు 7th లార్డు అది కనుక వీనస్ కనుక అయితే మనకి మ్యారేజ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. సో పాత జన్మలో ఏదన్నా పొరపాటు చేస్తుంటే ఇప్పుడు ఆ 7th లార్డ్లో ఎనిమిగా వచ్చి కూర్చుంటాడు. కూర్చొని మనకి జీవిత భాగస్వామితో పొద్దున్న లేచినప్పటి నుంచి గొడవలు ఉంటాయి. సో వీటిని పోగొట్టాలంటే ఆ 7th లార్డ్ని మనం కరెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ వీనస్ని కనుక కరెక్ట్ చేసుకోగలిగితే మనం ఏదో రూపాన్ని, నేను ఇప్పుడు చెప్పిన పద్ధతుల్లో ఏదైనా కావచ్చు, లేదా మంత్రజపం అవ్వచ్చు, పూజలు అవ్వచ్చు, లేకపోతే దైవ దర్శనం అవ్వచ్చు, తర్వాత ఇంకా రత్నాలు ధరించడం అవ్వచ్చు, ఏదైనా కానివ్వండి, లేకపోతే దానాలు చేయొచ్చు ఎవరికైనా, లేకపోతే గుళ్ళను కట్టించవచ్చు. ఇట్లాంటివి చాలా ఉంటాయి. వీటికి సంబంధించి రెమెడీస్ చాలా ఉంటాయి. వీటిలో ఏదో ఒకటి మనం పాటించి దాంట్లో నుంచి బయటపడితే మ్యారేజ్ జీవితం బాగుపడుతుంది. అయితే ప్రతి కర్మకి పాత రోజుల్లో అంటే గత జన్మలో మనం చేసిన పాపాలన్నిటికీ మెయిన్గా ఫస్ట్ దెబ్బ కొట్టేది పిల్లకాయలు లేకుండా చేస్తారు. పెళ్ళి అవుతుంది, అంతా బాగానే ఉంటుంది, పిల్లలు మాత్రం ఉండరు. సో చాలామంది మీరు గమనిస్తుంటారు, పూర్వజన్మ ప్రారంధం వాళ్ళకి ముందు ఫస్ట్ పిల్లలు లేకుండా చేస్తారు. పిల్లలు లేకుండా చేశారంటే అర్థం ఏంటంటే వాళ్ళకి మోక్షం లేదని. పిల్లలు లేరు అంటే మోక్షం లేదు. అంటే నీకు మోక్షం ఇవ్వమో అనేది ముందు నేను ఒకవేళ ఎంత పుణ్యం చేసినా కూడా ఈ రకంగా నీకు పిల్లలు లేకుండా చేస్తున్నాము అంటే పిల్లలు పుట్టేదానికి ముందు ఫస్ట్ మనం కొన్ని పద్ధతులు పాటించి పిల్లలు పుట్టిన తర్వాత ఆ గండల్లో నుంచి బయటపడి అప్పుడు ఈ ప్రారంభ కర్మలో ఉన్న లోపాలను సరిచేసుకొని మనం వాటినన్నింటినీ ఇక్కడే తీర్చుకొని ఇన్ని పుణ్యాలు చేసి మనం కనుక పైకి వెళ్తే నేరుగా దేవలోకానికి పంపించేస్తారు. లేదా అక్కడే ఇంకా ఎక్కువగా మనం చేస్తే నేరుగా ఎక్స్ట్రాడినరీగా ఏదైనా చేసుంటే నేరుగా మోక్షం వచ్చే అవకాశం కూడా ఉంది. అయితే ఈ మోక్షం అనేది ఎవరు దీన్ని ఎంత చూసేదంటే మన దాంట్లో కేతు గ్రహం మోక్షాన్ని ఇచ్చేది. సో వీటినన్నింటినీ మనం ఏం చేస్తామంటే ఇదంతా కేతు కౌంట్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ కౌంట్ చేసేసి ఇదిగో ఇంత చేశాడు, ఇంత పాదంతా ఇంతవరకు తీరింది, ఇప్పుడు కొత్తది ఇంత వచ్చింది, ఇవన్నీ కలిపితే మొత్తం పాజిటివ్ వచ్చాడు, ఇవన్నీ కలిపి ఈయన ఎక్కడికి తీసుకెళ్ళాలి అనేది డిసైడ్ చేసేది కేతువే. మనం మోక్షం తీసుకెళ్ళాలా, నరకానికి తీసుకెళ్ళాలా, లేకపోతే దైవలోకానికి తీసుకెళ్ళాలా, ఎక్కడికి తీసుకెళ్ళాలనేది ఇక్కడ ఈ జన్మలో మనకు కౌంట్ చేసే గ్రహం వచ్చేసి కేతు అవుతాడు. ఇక అయితే చాలామంది ఫిఫ్త్ లార్డ్ కనుక రాహు కానీ కేతువు కానీ చంద్రుడు కానీ శని కానీ ఉంటే మనకి ఎవరైనా ఈవిల్ స్పిరిట్స్ అంటే ఇప్పుడు ఎవరైనా సూసైడ్ చేసుకుంటారు, వాళ్ళు పైకి పోవడానికి లేదు, కింద వాళ్ళు రాలేరు. సో వాళ్ళు వచ్చి ఎవరి మీద ఒకరిది ఆవహించటమో లేకపోతే వాళ్ళు వచ్చి
వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, లేకపోతే వాళ్ళకి ఇబ్బంది పెట్టిన వాళ్ళు, లేకపోతే ఏదో ఒక రకంగా వాళ్ళు వచ్చి ఆ స్పిరిట్స్ మన మీద ప్రయోగం చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇవన్నీ మనకి ఏదన్నా అలాంటివి జరిగే అవకాశం ఉందా? పాత జన్మలో చేసిన కర్మలు మనకి ఈ రకంగా ఎవరైనా వచ్చి మన మీద అంటే దుష్ట శక్తులను ఏమన్నా మన మీద ప్రయోగించే అవకాశం ఉందా? ఇవన్నిటిని కనుక చూడాలి అని అనుకుంటే 5వ లార్డుని మనం చూస్తే మనకి అందుట్లో లోపాలు ఏమన్నా ఉంటే వాటిని సరి చేసుకుంటే ఇలాంటి లోపాల్లో నుంచి ఈ దెయ్యాలు అవి అంటాం కదా, చాలామందికి దెయ్యాలు బట్టి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళ జీవితం అంతా. సో ఇలాంటివి మనం రాకుండా కాపాడుకోవడానికి కూడా ఈ 5వ లార్డుని కనుక మనం సంస్కరించుకోగలిగితే వీటిలో నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుంది. అయితే ఒక్కటి, ఎవరైనా సరే అంతా నాకు రాసి పెట్టిందే జరిగింది కాబట్టి అంతా అక్కడ ఆయన ఏం రాశాడో అదే జరిగింది, ఇక్కడ నేను తప్పు చేయాలని ఆయన చెప్పినప్పుడు నేను ఇక్కడ పొరపాటు చేస్తా, నేను ఇక్కడ మర్డర్లు చేయమని ఆయన చెప్తున్నాడు, నాకు రాసి పంపించాడు కిందకి, నేను మర్డర్లు చేస్తున్నాను, నా తప్పే ఉంది ఇందులో, నన్నెందుకు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత నన్ను నేరుగా దైవలోకం తీసుకెళ్ళండి, నేను నరకలోకానికి నాకు సంబంధం లేదు, మీరు చెప్పినట్టే చేశాను నేను అని ఆర్గ్యూ చేసేవాళ్ళు కూడా. అంటే శివుడు ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు అన్నప్పుడు నేను ఇంత పెద్ద మనిషిని నేను తప్పులు చేస్తున్నానంటే అది శివుడు ఆజ్ఞ ప్రకారమే నేను చేస్తున్నా, అలాంటప్పుడు నాకెందుకు ఈ శిక్ష అని ఆర్గ్యూ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళందరూ ఇవన్నీ కనుక తీసుకోగలిగితే, వాళ్ళు ఇవన్నీ కనుక అర్థం చేసుకోగలిగితే, ఈ కర్మ మనల్ని మన అదృష్టాన్ని ఎలా అడ్డుకుంటుందో వీళ్ళు కనుక చూసుకోగలిగితే, ఆ కర్మని ఎలా కరెక్ట్ చేసుకోవాలనే విషయాలు, ఏ పాయింట్ ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఆ కర్మని ఎలా కరెక్ట్ చేసుకోవాలి, దానికి ఏం చేయాలి అనేది కనుక తెలుసుకోగలిగితే ఇలాంటి మాటలు వాళ్ళు మాట్లాడే అవకాశం లేదు. చాలామంది అలాగే చెప్తారు, అంతా ఆయన చేసినట్టే చేస్తున్నాం, భగవంతుడు ఏం చెప్తే అదే చేస్తా, పైన ఆయన చేస్తే చేస్తున్నాను, నేను నాకేం సంబంధం లేదు అనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, నేను కూడా వింటున్నాను. సో అయితే ఇవన్నీ వాళ్ళకి కరెక్ట్ కాదని చెప్తున్నా. ఎందుకనంటే ఇక్కడ మీరు చేయాల్సింది ఆయన మీకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు, మీరు చెయ్యాలి, పాతవి మీతో పాటు పంపించాడు, ఏమేమి పంపించాడు అనేది ఇప్పుడు నేను చెప్పిన వాటిలో చూసుకుంటే మీకున్న లోపాలు అర్థమవుతాయి. ఈ లోపాలన్నీ సరి చేసుకోమని మీకు చెప్తున్నాడు. ఈ చెప్పినప్పుడు మీరు ఇక్కడ పుణ్యకారాలు చేయండి, దానాలు చేయండి, పూజలు చేయండి, మంత్ర జపం చేయండి, తర్వాత గుళ్ళు కట్టించండి మీకు చేతైన వరకు, లేకపోతే గుళ్ళు కట్టే వాళ్ళకి సహాయం చేయండి. ఏదో ఒకటి ఇలాంటి పుణ్య కార్యక్రమాలు చేస్తే కొంతవరకు మీకు ఆ ప్రారంధ కర్మ నుంచి బయటపడే అవకాశానికి మార్గం వెతుక్కోవాలి. కానీ అంతా ఆయన చెప్పినట్టే చేస్తున్నాడు కానీ నేను ఇంకా 10 మటలు చేసేసి నేను పైకి వెళ్తే నాకు డైరెక్ట్గా నువ్వు చెప్పిన నేను చేశాను, నాకేం సంబంధం, నన్ను తీసుకెళ్ళి దేవలోకంలో పెట్టమంటే పెట్టే అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు సాధ్యమైనంత వరకు పాత రోజుల్లో మనం ఏం చేసామో తెలీదు, ఇప్పుడు మాత్రం ఈ రోజుల్లో ఇక నుంచైనా కనీసం ఈ కలియుగంలో పాపాలు పెరిగిపోతున్న పరిస్థితుల్లో మనం కొన్నింటినైనా మనం అడ్డుకోగలిగి మన అదృష్టాన్ని మనం బాగు చేసుకోగలిగితే కనీసం మనం రాబోయే జన్మలో అయినా సరే మనకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని కొంచెం గమనించుకోవాలి. అయితే ఈ కర్మ అనేది మన అదృష్టానికి అడ్డు తగులుతుందని మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఎందుకనంటే మనకి ఇప్పుడు ఒక ఉద్యోగానికి వెళ్తాం, మనకి ఇంకా వచ్చేస్తుంది, మన పెర్ఫార్మెన్స్ అంతా బ్రహ్మాండంగా ఉంది, కానీ లాస్ట్ మినిట్లో ఆగిపోతుంది. అంటే ఎవడో ఒకడు రికమెండ్ చేసి తీసుకుపోతాడో, లేకపోతే అసలు మనకు కాదని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు డిసైడ్ చేస్తారో, ఏదన్నా అవనివ్వండి, మన ప్రారంధ కర్మ వెళ్ళి అక్కడ నీకు అడ్డు తగిలి నీకు రాకుండా చేస్తుంది అనేది విషయాన్ని మాత్రం మనం గమనించుకోవాల్సి ఉంటుంది. ఇలా చేస్తుంది కాబట్టి మనం అందవలసిన అదృష్టాలు, మనకు రావాల్సినవన్నీ మనకు రాకుండా ఈ ప్రారంధ కర్మాలు సమయానికి అడ్డుకుంటున్నాయి. కాబట్టి రావట్లేదనే విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకొని దానికి తగ్గ కరెక్షన్స్ మనం చేతైన వరకు చేసుకుంటే ఈ జీవితంలో కనీసం ఇక నుంచైనా మనం పుణ్యం మూట కట్టుకోవడానికి అవకాశం ఉంటుందనే విషయం తెలుసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ముందు మనం కరెక్షన్స్ చేయడానికి దీనికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఎలా చేయాలి కరెక్షన్స్ అనే దానికి చూస్తే కొన్ని అసలు ఏమేమి ఇప్పుడు ఈ లెక్కలన్నీ ఏ గ్రహాలు దేంట్లో ఉంటే ఏ రకంగా ఉంటుందో, ఆయన అనుకూలంగా ఉన్నాడా వ్యతిరేకంగా ఉన్నాడా, లేకపోతే జీవిత భాగస్వామితో ఏంటి ప్రాబ్లం, తమ్ముళ్ళతో ఏం ప్రాబ్లం, తల్లిదండ్రులతో ఏం ప్రాబ్లం, ఫ్రెండ్స్తో ఏ ప్రాబ్లం, లేకపోతే ఉద్యోగం చేసే దగ్గర ఏం ప్రాబ్లం, లేకపోతే ఫైనాన్స్గా మనకి ఎందుకు రావట్లేదు, ఆదాయాలు రావట్లేదు, ఇవన్నీ లెక్కలేసుకొని ఇవన్నీ రెడీగా పెట్టుకోవాలి. తర్వాత అసలు మనకి జీవితంలో ఎంత లైఫ్ ఇచ్చాడు భగవంతుడు అది కూడా చూసుకోవాలి. ఎందుకనంటే మనం చాలా అనుకుంటాం ఇవన్నీ తీర్చాలంటే 30 ఏళ్ళు 40 ఏళ్ళు, ఇప్పుడు హౌసింగ్ లోన్ లాగా అనమాట ఈ ఫైన్ అనేది, ప్రారంభ కర్మ అనేది ఒక రోజులో తీరేది కాదు.
ఇవన్నీ మన జీవితకాలం చేస్తూ పోతేనే అవన్నీ అప్పులు తీరేవి. మామూలు పర్సనల్ లోన్స్ అయితే 2 ఏళ్ళు 3 ఏళ్ళు కట్టేస్తే పోతాయి. ఈ హౌసింగ్ లోన్ 30 ఏళ్ళు 40 ఏళ్ళు కట్టాలి. అలా కడుతూ ఉంటే కానీ అవి పోవు. సో ఇలాంటిది అసలు మన లైఫే 20 ఏళ్ళు 30 ఏళ్ళు బతికే మనిషి అయితే ఆయనకి ఎంత సేవ్ చేసి ఆ మొత్తాన్ని చెయ్యాలి, ఎంత కట్టినా కూడా ఆయన ఇంకా బాకీ ఉంటే తప్పనిసరిగా మళ్ళీ రీబర్త్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఈ స్పాన్ తెలుసుకొని మనం ఎంత పుణ్యం ఎంత లెవెల్లో చేయాలి, చేస్తే ఈ ప్రారంభ కర్మ మనకి తీరుతుందనేది చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తర్వాత ఈ కర్మ ద్వారా మనం ఫేట్ని మనం మార్చుకోవాలంటే ఏమేమి పద్ధతులు పాటించాలి, ఏమేమి చేయాలనేది మన గ్రహాలను అనుకూలంగా వాటికి సంబంధించినవి తెలుసుకొని అవి చేస్తే మన ఫేట్ మనకు వస్తుంది, మన ప్రారంభ కర్మ తీరిపోతుంది. జీవితంలో అంటే రాబోయే జన్మకైనా మనకి జన్మ లేకుండా ఉంటుంది, లేకపోతే కనీసం మంచి జన్మ అయినా మనకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది చూసుకోవాల్సి ఉంటుంది. తర్వాత దీన్ని చూడాలి అంటే అసలు ఫేట్ లార్డ్ 9th లార్డ్ ఎవరు, ఇవన్నీ లెక్కలేయాలి. ఆయన ఎవరు, ఆయన ఎవరు చూస్తున్నారు, ఆయన మీద ఎవరెవరు ఇన్ఫ్లుయెన్స్ ఉంది, మనకి సహాయం చేయలేకపోవడానికి ఆయనకున్న అడ్డంకులు ఏంటివి, వీటినన్నిటిని ఎలా తొలగించుకోవాలి, ఇది చూడాల్సి ఉంటుంది. తర్వాత మోక్ష లార్డ్ నేను చెప్పాను కేతు, లేకపోతే 12th లార్డ్ అంటే ఒక్కసారి మోక్షానికి మారకం వచ్చేసి 8th, 2nd, 12th ఇందుట్లో కొన్ని మారకం కొన్ని మనకి మోక్షం ఇచ్చే ఇవి ఉంటాయి. సో అవి ఆ లార్డ్ ఎవరు అనేది మన చాట్లో పెట్టుకొని ఆ లార్డుకు సంబంధించిన మనం గనక కొన్ని చేయగలిగితే ఈ బంధాల్లో నుంచి పోవటమే కాకుండా మనకి ఆ మోక్షం కలిగేదానికి కూడా కొన్ని పద్ధతులు ఏముంటాయో వాటిని కనుక పాటిస్తే కనీసం మోక్షం ఇప్పుడు రాకపోయినా మనం దైవలోకం వచ్చినప్పుడు అక్కడి నుంచి మళ్ళీ మోక్షం అంటే ఒక స్టెప్ ముందుంటాం అనమాట. అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ ఏం చేయాలనేది తెలుసుకొని మోక్షానికి కనుక వెళ్ళగలిగితే ఈ జన్మ అనేది ఈ ఆత్మ అనేది ఇంతటితో సమాప్తం అవుతుంది. కాబట్టి ఆ రకంగా చేయడానికి ఏమన్నా ఉందనేది. తర్వాత మనకి ఫ్రీ విల్ అని అంటాం. మన లగ్నంలో ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నట్టు లగ్న బలం ఎంత, మనం ఫ్రీ విల్ ఇచ్చాడు ఆయన, మీరు చెయ్యండి అన్నారు. నాకు ఓపిక లేదు, పొద్దున 1 గంట పని చేస్తే కాళ్ళు నీరసం, చేతులు పడిపోతుంటాయి, నాకు అసలు శక్తే లేదు, నాకు ఎంత ఫ్రీ విల్ ఇచ్చినా పరిగెత్తమని ఇచ్చాడు అనుకోండి, నేను పరిగెత్తలేకపోతే భగవంతుడు నన్ను పరిగెత్తమంటే నేను ఎక్కడ పరిగెత్తాను. సో ఈయన ఎంతవరకు వీటిని చేయగలడు, ఈ ప్రారంభ కర్మని ఎంతవరకు తప్పించుకోగలడు, ఈయనకున్న స్టామినా ఎంత, ముందు అది కూడా డిసైడ్ చేయాలి. లైఫ్ స్పాన్ డిసైడ్ చేయాలి, ఈయన స్టామినా కూడా డిసైడ్ చేయాలి. ఇవన్నీ చేయాలంటే కొంత ధనం ఖర్చు అవుతుంది. అంత స్తోమత ఈయనకుందా, లేకపోతే ధనం ఖర్చు కాకుండా ఉండే పరిస్థితులు ఏంటివి, వీటిని కూడా మనం కొన్ని ఇప్పుడు ఇంట్లో మంత్రం చేసుకోవడానికి జపం చేసుకోవడానికి ధనంతో సంబంధం లేదు, కాస్త టైం వెచ్చించాలి. మనం ఆ మనసు మన స్థిరీకరంగా ఉండాలి. ఆ స్థిరంగా ఉన్నప్పుడు మనం ఇలాంటి పనులు కొన్ని చేసే అవకాశం ఉంటుంది. తర్వాత మనకున్న యోగాలు, వీటికి ఈ ప్రారంభ కర్మ వచ్చి అడ్డం పడి మనకు లాభాలు అందుకోలేకపోతున్నాం కాబట్టి, ఆ అదృష్టాన్ని అందుకోలేకపోతున్నాం కాబట్టి ఈ యోగాలు ఎక్కడ నట్టుబడిపోయినాయి, ఎక్కడ ఎందుకు ఆగిపోయినాయి, మన మీద మంచి యోగాలు మన మీద ఎందుకు పనిచేయట్లేదు, వీటికి ఎవరు అడ్డం తగులుతున్నారు, వాళ్ళకి ఏం చేస్తే మనకి ఈ యోగాలు మన మీద పనిచేస్తాయి. సో ఇవన్నీ మనం గనక కరెక్ట్ చేసుకోగలిగితే మనకి ఈ మోక్షానికి దగ్గరగా మనం వెళ్ళే అవకాశం ఉంటుంది. లేదా బాగా చేయగలిగితే మోక్షం కూడా అందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ గమనించుకొని ఇవన్నీ ప్రారంభ కర్మాల నుంచే వస్తున్నాయని తెలుసుకోవటం మాత్రం చాలా అవసరం అని మాత్రం నేను ఈ వీడియోలో మీకు చెప్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట గుర్తు నొక్కండి.